ఎక్కడ ఇల్లు ఎక్కడ ముందున్నాయి సార్ ఇల్లు చాలా ఎక్కడైనా ఎంత దారుణం పనిముట్లని పట్టపోయినాయి ఏమైనా లేవు ఇవే ఉండి కడుక్కుంటానమ్మా ఈ వరద నీళ్ళతోటి అందరికీ ఇప్పుడు ఇమీడియట్ గా నీళ్లు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొందరికి ముందు బియ్యము చెప్పి డిపిఓ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్. వచ్చి ఆగలవాళ్ళు వచ్చేసి 3 కేజీల బియ్యం 2 కేజీలు వేసారు. ఎందుకు మాకు స్టవ్ గ్యాస్ లేదు సార్. ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు ఆ ఇల్లుంది మా మొత్తం ఉంది కదా సార్. ఆ మొత్తం అసలు బియ్యం తెచ్చి ఏం చేసుకుంటాం సార్? ఏడ ఉంటుకోవాలి? స్టవ్లు, గ్యాస్లు, అసలు సిలిండర్ లేవు. వెళ్ళిన తర్వాత ఇండియా ఆఫీస్ అని చెప్పేసి పైపులు ఏదైనా 4 స్టీమర్ పడవలు ఉంటాయి సార్. ఆ గాలి ఉంటుంది. ఇంత కామెడీ అంటే 12 మెంబర్స్ నేను అడిగా ఏదో ప్రోటోకాల్ కూడా 10 ప్యాకెట్లు పంచారు. కనీసం ఇట్లా ఇల్లు కూలింది, పర్సన్ ఆగి మందు ఇచ్చిన పరిస్థితి అన్నిటికీ నాకు 12 టైం చేసింది సార్. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు 4 ఉన్నారు. కనీసం వాళ్ళని పంపిద్దామని చెప్తే అదే ఆ రోజు అని చెప్తున్నా ఆ రోజు ఇట్లా రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఇంత డ్యామేజ్ అయింది సార్. కనీసం ఇక్కడ ఆగి మాట్లాడలేదు సార్. చూడండి మీరు డ్యామేజ్ చూడండి. ఒక్క సెకండ్ కూడా ఆగి మాట్లాడలేదు. పప్పులంట ఉప్పులంట ఏదో ఇచ్చి ఒక 40 ప్యాకేజీలు ఇచ్చి వెళ్ళారు. అవి ఏమైతే అండి